ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయము 15 నుండి 30వ వచనం వరకు చదువుకున్నాం. దాని యొక్క భావాన్ని మనం ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్దాం. ఇక్కడ గతంలో మనం చూసినప్పుడు ఎజ్రాని రాజు ఏర్పరిచాడు. ఎందుకంటే దేవుని ఏర్పాట్లో ఉన్నవాడు. ఎజ్రా నమ్మకమైన యాజకుడు. తన ధర్మశాస్త్రాన్ని పరిశోధించి దాన్ని పాటించి ఇతరులకి నేర్పించేవాడు, నమ్మకమైన వాడు. తనతో పాటు కూడా నమ్మకమైన వారిని తీసుకుని వచ్చాడు. రాజు తనకి అన్ని రకాల సహకారాన్ని అందిస్తామని, దేవుని మందిరాన్ని కట్టాలని, వీరు అన్ని రాజులైనప్పటికీ కూడా వారిని దేవుడు దర్శించాడు కనుక ఆ ప్రత్యక్షత వచ్చింది. వాళ్ళు కూడా ధర్మశాస్త్రంలో ఉన్నట్టుగానే దేవుని మందిరాన్ని కట్టాలని, పరిచర్య అంతా చేయాలని ఆజ్ఞాపించి విడుదల చేసి పంపించాడన్నమాట. నేటి దినాల్లో ఏమీ ఎరగని విరోధంగా మాట్లాడి లేక అప్పటికప్పుడే పొగిడేసి వారి ఓట్ల కొరకు దీని కొరకు దాని కొరకు కొంతమంది ఈ మంత్రుల్ని వాళ్ళని కూడా తీసుకుని వస్తారు. రాజకీయ నాయకుల్ని వీళ్ళని కూడా సంఘాల్లో నిలబెడుతూ ఉంటారు. వారి వల్ల ఈ రోజుల్లో ఏం ఉపయోగం లేదు. అట్లాగా చేయకూడదు. అన్ని జనుల చేత దేవుని మందిరాన్ని తొక్కించకుండా జాగ్రత్తగా ఉండాలి. ఇంతవరకు దేవుడు ఆ విషయాల్లో మనకి సాయం చేస్తూ వచ్చాడు. భవిష్యత్తులో కూడా పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా ఇలాగే సాక్ష్యం కలిగి కొనసాగాలి. ఆ విధంగా అందరూ కూడా మంచిగా సమ్మతి కలిగిన మనసులు కలిగి ధైర్యంగా ముందుకి కొనసాగుతాం. దేవుడు మనకు తోడుగా ఉండి దేవుని యొక్క కార్యాలు తనకు నచ్చిన విధానంలో, తాను ముందుగానే చెప్పిన విధానంలో నడిపించేటట్లుగా మనకు సాయం చేస్తాడు. కాబట్టి ఇక్కడ 15వ వచనంలో, వీరిని నేను హవా వైపు నాకు వారు నది వద్దకు సమకూర్చితిని, అచ్చట మేము 3 దినములు గుడారములో ఉంటుంది. అంతలో నేను జనులను యాజకులను తనిఖీ చూడగా లేవీయుడు ఒకడు నాకు కనపడలేదు. ఇక్కడ ఎజ్రా ఏంటంటే అహవా వైపు వారు నది వద్దకు సమకూర్చాడు. కొత్త నిబంధనలో కూడా కొన్నిసార్లు నది వద్దకు పౌలు వంటి వారు నది వద్దకు వెళ్ళినప్పుడు అక్కడ జనసాంద్రంలో కాకుండా, జనుల మధ్యలో కాకుండా ఇటువంటి ప్రశాంతమైన స్థలంలోకి వెళ్ళి వారిని ఎవరు డిస్టర్బ్ చేయకుండా ఆ విధంగా చేస్తూ వచ్చారు. అయితే పౌలు అక్కడ సముద్ర తీరానికి ఉన్న వారి మధ్యలో మీటింగ్ పెట్టి, ప్రార్థన కూడికను పెట్టి వాక్యం చెప్పినప్పుడు లిడియా హృదయాన్ని దేవుడు తెరిచాడు. తాను రక్షింపబడింది. ఆ రీతిగా తన ద్వారా సహవాసం కూడా అనేక మంది రక్షణ పొందుతూ ఉంటూ వచ్చారు. సో అలాగా చేసినప్పుడు అక్కడ జనులను తర్వాత లేవీయులను కూడా తాను లెక్క చేసి చూశాడు. చూసినప్పుడు లేవీయుడు ఒక్కడు కనపడలేదు. అందుకనే లేవీయులు ఎప్పుడు కూడా దేవుని మందిరంలో పరిచర్య చేయాలి. మందిర సంబంధమైంది లోపల పరిచర్య అన్నీ కూడా చేయాలి. కాబట్టి లేవీయులు ఆ దినాల్లో కూడా చాలా ప్రాముఖ్యం. ఈ దినాల్లో కూడా మనమందరం కూడా యాజకులను కనుక మనం కూడా పరిచర్య చేసేవాళ్ళు చాలా ప్రాముఖ్యం. కానీ ఆ ఒక్కడిలాగా మనం తప్పిపోతున్నాం అన్నమాట. అయితే ఎంత చెప్పినప్పటికీ కూడా, ఎంత ప్రార్థన చేసినప్పటికీ కూడా దేవుడు ఏంటంటే స్వచ్ఛందంగా తమంతటి తామే వచ్చి అప్పగించుకోవాలని దేవుడు చూస్తారు. వీళ్ళు ఆల్రెడీ మనసులో పెట్టుకుంటారు ఇంతవరకే ఉండాలి ఆత్మీయ జీవితం అంటే. సో అలా లేకుండా మనం చూసుకోవాలన్నమాట. ఉన్నట్టుగానే ఉండి తప్పిపోయిన వారి జాబితాలో మనం ఉండకూడదు. పరిచర్య చేసేవారే ఉన్నవారితో ఉన్నారు, దేవునితో ఉన్నారు, దేవుని మందిరంలో ఉన్నారు. సో అలాగా ఇటువంటి లెక్క మనకు ఉండాలి. లేవీయుడు ఒకడు కనపడలేదు. అప్పుడేమైంది? నేను పెద్దలైన ఎలియాజరు, అరీయేలు, షమయ, ఎల్నాతాను,
యారీబు, ఎల్నాతాను, నాతాను, జకర్య, మెషుల్లాము అను వారిని, ఉపదేశకులకు యోయారీబు, ఎల్నాతానులను పిలువనంపించి, కాసిప్యాను స్థలమందుండు అధికారి అయిన ఇద్దో ఎదుగు వారిని పంపి, మా దేవుని మందిరమునకు పరిచారకులను మా ఎద్దకు తీసుకుని వచ్చినట్లుగా కాసిప్యాను స్థలమందుండు ఇద్దోతోనూ అతని బంధువులైన నెతనీయేలుతోనూ చెప్పవలసిన మాటలను వారికి తెలియచెప్పెతిని. మా దేవుని కరుణాహస్తం మాకు తోడుగా ఉన్నందున వారు ప్రజ్ఞావంతుడైన ఒకనిని, షేరేబ్యాను అతని కుమారులను సహోదరులను 18 మందిని తోడుకొని వచ్చారు. ఆ ప్రజ్ఞావంతుడు మహలి కుమారుల్లో ఒకడు. ఈ మహలి ఇశ్రాయేలునకు పుట్టిన లేవీ వంశస్థుడు. దొరికాడా లేదా? లేవీయుడు దొరికాడు. ఎందుకంటే దేవుని మందిరంలో పరిచర్య చేయటానికి ఒక్క లేవీయుడి కొరకు కూడా ఎంతో వారు ప్రయాసపడుతూ వచ్చారు. ఎందుకంటే అదే సౌలు రాజు వంటి వాళ్ళు అంటే ఏం చేస్తారంటే అనాలోచితంగా నేను చేసేస్తాను ఆ పరిచయం, రాజుగా పరిచయం చేస్తాను, సమయాలు చేయవలసిన పని కూడా నేనే చేసేస్తాను అని స్వబుద్ధిని త్వరగా ఉపయోగించే పరిస్థితి ఉండకూడదు. ఎజ్రాకి ఆ రీతిగా లేదన్నమాట. ఆ విధంగా ప్రజ్ఞావంతులు పంపించినప్పుడు లేవీ వంశస్థుడు వారికి దొరికాడు అన్నమాట. తర్వాత అంటే మనం వాక్యం మనం చదువుకున్నప్పుడు దాంట్లో ఉన్న భావం ఏంటి, పరిస్థితి ఏంటి సరిగా అర్థం చేసుకోవాలి. నేటి దినాల్లో అందరూ చదువుతారు కానీ అసలు దాంట్లో ఏముందనేది తెలియదు అన్నమాట. సో ఇప్పుడు మనకి మందిరంలో ఇట్లా బైబిల్స్ పట్టడం ద్వారా, ఇట్లా దాన్ని ధ్యానించడం ద్వారా దాంట్లో అసలు ఉన్నదేంటో తెలుసుకుంటే చాలు, అదే మెసేజ్ మనకి. కనుక దాంట్లో ఉన్నది ఒకటి, మనం అర్థం చేసుకున్నది ఇంకోటి అయితే ప్రాబ్లం అయిపోతుంది అన్నమాట. సో కాబట్టి వారికి లేవి దొరికాడు. అక్కడ కూడా దేవుని మైంపరుస్తున్నాడు. దేవుని కరుణాహస్తం మాకు తోడుగా ఉన్నందున వారు ప్రజ్ఞావంతుడైన ఒకరిని, షేరేబ్యాను అతని కుమారులను సహోదరులను 18 మందిని తోడుకొని వచ్చరి. సో వీరందరూ కూడా సాయం చేయడానికి వచ్చినందుకు ఈ మహాలి ఇశ్రాయేలునకు పుట్టిన లేవీ వంశస్థుడు కూడా ఉన్నాడు కాబట్టి అషబ్యాను అతనితో కూడా మెరారీయుడగు యెషయాను అతని బంధువులను వారి కుమారులైన 20 మందిని వారు తోడుకొని వచ్చరి. ఇంకా 20 మందిని. మరియు లేవీయులు చేయవలసిన సేవలు తోడ్పట్టుకే దావీదును అధిపతులను నిర్ణయించిన నెతనీయుల్లో 220 మంది వచ్చరి. వీరందరూ పేర్లు ఉదహరింపబడిన నియమింపబడిన వారు కాబట్టి వీళ్ళందరూ కూడా ఇంకా అధిక జనాంగం. దావీదు కూడా నెతనీయుల్ని నియమించినాడు. వారిలో ఆ తెగలో ఎంతమంది? 200 మంది వచ్చారు. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మల్ని మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికి మా ఆస్తికిని శుభ ప్రయాణం కలిగినట్లుగా ఆయనను వేడుకొనుటకు అహవా నది దగ్గర ఉపవాసం ఉండి ప్రకటించుకుని బబులోను నుండి తిరిగి రావటానికి వారందరూ కూడా ఈ విధంగా పరిచర్య చేసేవారు, ప్రజ్ఞావంతులు. వీరందరూ కూడా సరిపడా దేవుడు వారి కరుణాహస్తం వారికి తోడుగా ఉంచి ఆ విధంగా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నారంటే వెళ్ళిపోవట్లేదు. మనకు కావాల్సిన వాళ్ళందరూ వచ్చేసారు, దొరికారు, వెళ్ళిపోదామని అనలేదు. ఇక్కడ అప్పుడు ఏంటంటే అప్పుడు దేవుని సన్నిధిని మమ్మల్ని మేము దుఃఖపరచుకొని మాకును మా చిన్నవారికి మా ఆస్తికిని శుభ ప్రయాణం కలిగినట్లుగా ఆయనను వేడుకొనుటకు అహవా నది దగ్గర ఉపవాసం ఉండి ప్రకటించింది. అది 15వ వచనంలో కూడా అక్కడే ఉంది కదా, వీరిని నేను అహవా వైపునకు వారు నది యొద్దకు సమకూర్చింది. అక్కడే సో ఈ విధంగా వారు దుఃఖపడి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ వచ్చారు. ఎందుకంటే అక్కడ ఆ ఉద్దేశాలు, ఎందుకంటే దేవునికి ప్రార్థించాలంటే ఒక అంశం అనేది ఉండాలి, ఒక అవసరత అనేది ఉండాలి.
నేను ప్రార్థన చేశాను 3 గంటలు 4 గంటలు దేని పనులు చేశామో అర్థం కాదు. అది కూడా దైవ చిత్తానుసారంగా చేయాలి. ఆ సమయానికి మనకి ఏది అవసరమో దాని కొరకు కూడా మనం చేయాలి. కాబట్టి వారు అప్పుడు దేవుని సన్నిధిని దుఃఖపరుచుకొని మా చిన్నవారికి మా ఆస్తికి శుభ ప్రయాణం కలిగినట్లుగా ఆయన వేడుకున్నారు. ఎందుకంటే దేవుని మందిరం గురించిన ఉపకరణాలు కూడా వారి దగ్గర ఉన్నాయి కాబట్టి, సో చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి వారు దీర్ఘ ప్రయాణం చేయాలన్నప్పుడు పిల్లలు అలసిపోతారు. తర్వాత ఆస్తి ఉంది కాబట్టి అది కూడా దొంగల పాలు కాకూడదు, ఎటువంటి నష్టం జరగకూడదు. ఇదంతా ఏంటంటే వారి స్వార్థ జీవితం కొరకు కాదు, కానీ వారు తమ సొంత దేశానికి వెళ్ళి తమ దేవుడిచ్చిన దేశానికి వెళ్ళి ఆ మందిరాన్ని తిరిగి కట్టి ప్రతిష్ఠించి సమకూర్చి ప్రజలందరినీ కూడా భక్తులుగా సిద్ధపరచడానికి ఈ ప్రార్థనలు జరుగుతున్నాయి. అందుకనే ఎప్పుడు కూడా యేసుప్రభు ఒక మాటలో చెప్పాడు, నా దేవుని రాజ్యమును నీతిని మొదట వెదుకుడి. సో దీంట్లో మన ప్రార్థనలు ఎప్పుడు కూడా మొదటగా దేవుని నీతి అనేది ఉండాలి. మేము ఎందుకు వెళ్తున్నాం అంటే నా దేశానికి వెళ్తాం, తర్వాత దేవుని మందిరాన్ని సరి చేస్తాం, అన్నీ బాగు చేస్తాం తిరిగి. ఎందుకంటే 75 సంవత్సరాలు అది పాడుపడిపోయి ఉందన్నమాట. దాన్ని ఎంతో పనిచేసి సరిచేయాలి. కనుక ఆ విధంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. తర్వాత మేలు కలుగు చేయటకై 22వ వచనంలో ఆయనను ఆశ్రయించే వారందరికీ మా దేవుని హస్తం తోడుగా ఉండును కానీ ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరికీ వచ్చునని మేము రాజుతో చెప్పి ఉంటుము కనుక వారందరి మీదకి వచ్చునని మేము రాజుతో చెప్పి ఉంటుము కనుక మార్గమందున శత్రువుల విషయమై మాకు సహాయం చేయనట్లు కాల్పాలమును రౌతులను రాజు యొద్ద కావాలని మనవి చేయుటకు సిగ్గుగా నాకు తెలుసు. చూసారా? కాబట్టి వీరు విశ్వాసయాత్రలో పరిశుద్ధులు కొనసాగుతున్నప్పుడు వారితో పాటు రాజు తనకు సంబంధించిన వారిని రౌతుల్ని సహాయం చేయటానికి, తర్వాత సైన్యాన్ని కొంతమంది సైనికుల్ని పంపాలంటే ఆయనకి ఏమని తోచింది? ఈ భక్తులు ఎప్పుడు కూడా దేవుని విధానంలోనే నడుచుకుంటారు, ప్రార్థన చేస్తారు, సహాయాన్ని వేడుకుంటారు. రాజులను ఆశ్రయించుట కంటే కదా యెహోవాను ఆశ్రయించుట మేలు. భూమి ఆకాశములు సృజించిన యెహోవా వల్లనే మనకు సహాయం కలుగుతుంది. సో చూడండి, ఆయన సిగ్గుపడ్డాడు ఈ దినాల్లో. సో దేవుని మీద ఆధారపడటానికి పడుతున్నారు కానీ మీ గురించి నేనేం చెప్పట్లేదు. పడుతున్నారు కానీ ఎక్కడ చూసినా విశ్వాసులు అని చెప్పుకుంటూ, క్రైస్తవులు అని చెప్పుకుంటూ దేవుని దైవికమైన విధానంలో ఆశ్రయించేవారు తక్కువైపోయారు. కరెక్టేనా? నువ్వు కూడా అంతేనా? అంతే. ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవి అంగీకరించాడు. ఏం చేశాడండి? అంగీకరించాడు. ఇట్లా రాజుకి సంబంధించిన సైనికులను కానీ, రౌతులంటే గుర్రాన్ని తోలేవారు, గుర్రం మీద గుర్రాన్ని తోలేవారు, నడిపించేవారు. కనుక 24వ వచనములో గనుక నేను యాజకుల్లో నుండి ప్రధానులైన 12 మందిని అనగా షేరేబ్యాను అసబ్యాను వీరు బంధువుల్లో 10 మందిని ఏర్పరిచి మా దేవుని మందిరమును ప్రతిష్ఠించుట విషయంలోను రాజును అతని మంత్రులను అధిపతులను అక్కడనున్న ఇశ్రాయేల్ అందరిను ప్రతిష్ఠించిన వెండి బంగారములను ఉపకరణములను చూసి వారికి అప్పగించి తిని. కాబట్టి అక్కడున్న వారిలోనే 12 మందిని, ప్రధానులైన 12 మందిని ఎవరు షేరేబ్యాను హషబ్యాను వీరి బంధువుల్లో 10 మందిని ఏర్పరిచి వారికి దేవుని ప్రతిష్ఠించడం విషయంలో అతని మంత్రులను అధిపతులను అక్కడ ఉన్న ఇశ్రాయేల్ అందరిను ప్రతిష్ఠించిన వెండి బంగారములను ఉపకరణములను తూచి వారికి అప్పగించి తిని.
300 మణుగుల వెండిని, 200 మణుగుల వెండి ఉపకరణములను, 200 మణుగుల బంగారమును, 7000 తులములు గల 20 బంగారపు గిన్నెలను, బంగారమంత వెలగల పరిశుద్ధమైన 2 రాగి పాత్రలను తోచి వారి చేతికి అప్పగించి, మీరు యెహోవాకు ప్రతిష్ఠింపబడిన వారు, పాత్రలను ప్రతిష్ఠితములై ఉన్నవి. ఈ వెండి బంగారములను మీ పితరుల దేవుడైన యెహోవాకు స్వేచ్ఛార్పణలై ఉన్నవి. కాబట్టి అక్కడ మనుషుల్ని ఈ వెండి బంగారు పాత్రలన్నింటినీ కూడా ఈ సామాగ్రిని తీయటానికి వాడిని ప్రతిష్ఠించాడు. తర్వాత ఈ సామాగ్రి కూడా దేవునికి చెందిందే, దేవునికి ప్రతిష్ఠింపబడిందే కనుక నమ్మకంగా వాటిని తీసుకుని వెళ్ళాలని ఆ రీతిగా సిద్ధపరిచాడు. కాబట్టి 29వ వచనం, మీరు యెరూషలేములో యెహోవా మందిరపు ఖజానా గదులలో యాజకుల యొక్కయు, లేవీయుల యొక్కయు, ఇశ్రాయేలు పెద్దల యొక్కయు, ప్రధానులైన వారి ఎదుట వాటిని తూచి అప్పగించే వరకు వాటిని భద్రముగా ఉంచడని వారితో చెప్పాను. ఎంత జాగ్రత్త తీసుకుంటున్నాడు చూడండి నాయకుడు, యథార్థవంతుడు. ఎందుకంటే ఎవరు నమ్మదగిన వారు కాదు. ఎంత చెప్పినప్పటికీ కూడా ఏదో దగ్గర ఏమవుతుంది అన్నాడు. యెహోషువ దినాల్లో కూడా ఎంత చెప్పినప్పటికీ కూడా ఆకానికి ఏం పుట్టింది? దుర్బుద్ధి పుట్టింది. పుట్టి ఏం చేశాడు? మొత్తం 36 మంది ఇశ్రాయేలు సైనికులు చనిపోవటానికి, వారు ఓడిపోవటానికి, సిగ్గునందటానికి, అటు నాయకుడు యెహోషువ బాధపడటానికి, దుఃఖపడటానికి, తన బట్టలు చించుకోవడానికి, గోనె బట్టలు కట్టుకోవటానికి ఇదంతా కారణమవుతుంది. అందరిలో కలవరం వచ్చింది. అలాంటి పనులు జరిగినప్పుడు మిగిలిన వారికి అవిశ్వాసం వస్తుంది, బలహీన పడతారు అన్నమాట. అట్లా లేకుండా ఇతరులకి ఎప్పుడు కూడా మాదిరికరంగా ఉండాలి, నమ్మదగిన వారుగా ఉండాలి. ఎజ్రా వంటి మనసు మనకు కూడా ఉండాలి. తర్వాత 30వ వచనంలో, కాబట్టి యాజకులను, లేవీయులను వాటి ఎత్తి ఎంతో తెలుసుకొని యెరూషలేములోనున్న మన దేవుని మందిరమునకు కొనిపోటిక వెండి బంగారములను, పాత్రలను తీసుకొనిరి. కాబట్టి వాడికి అప్పచెప్పిన పని ఏం చేశారు? మీరు ప్రతిష్ఠింపబడినారు, మీకు ఇచ్చినది కూడా ప్రతిష్ఠింపబడింది, కాబట్టి జాగ్రత్తగా తీసుకుని వెళ్ళండి అంటే వాళ్ళు అంగీకరించి ఆ విధంగా తీసుకున్నారు. కాబట్టి మనం కూడా మనకు అప్పగించిన పరిచర్య మనం ప్రతిష్ఠించుకోవాలి కదా. ప్రతిష్ఠించుకోవడం అంటే అర్థం ఏంటి? ఏది చెప్పినా ఇది దేవుని కొరకే, దీంట్లో నేనేది ఆశించను, నా స్వార్థం కొరకు ఇది నాకేమీ వద్దు అనే తీర్మానం. ఎప్పటి నుంచి అప్పటి వరకు అబ్రహాము కూడా ఇస్సాకు నా కుమారుడు అనుకోలేదు. అర్థమైందండి? దేవుడు ఏది అడిగితే కూడా అది ఇవ్వటానికి ఏమయ్యాడు? ఏదేమిటి చెప్పాడు? నీ ఏకైక కుమారుని, నీవు ప్రేమించుచున్న నీ ఏకైక కుమారుని నేను చూపించు పర్వతం మీద బలిగా అర్పించుంటే సిద్ధపడ్డాడు లేదా? ఎప్పుడు సిద్ధపడ్డాడు? అడిగినప్పటి నుంచి కూడా కత్తి ఎత్తే వరకు కూడా అదే మాట్లాడు. సో మన యథార్థత కూడా అలాగే ఉండాలి, మన విశ్వాసం విధేయత కూడా అట్లాగే ఉండాలి. అందుకనే వేవరింగ్ మైండ్ ఉండకూడదు, ఇటు చంచల మనసు మనకు ఉండకూడదు. ఆత్మీయ జీవితంలో అలాగే ఉంటే వారు ఇటు ఉండరు, అటు ఉండరు అన్నమాట. సో నులిపెచ్చిన వారుగా ఉంటారు అన్నమాట. వెచ్చగా ఉండరు, చల్లగా ఉండరు. కనుక అలా లేకుండా మనం అందరం కూడా జాగ్రత్తగా నమ్మకంగా ఉండేది మనం నేర్చుకుందాం. మీరైనా నేనైనా ఎవరైనా సరే విశ్వాసులందరూ కూడా ఆ రీతిగా ఉండాలి. బాధ్యతలు కూడా తీసుకునేవారు ఉండాలి. బాధ్యతను విస్మరించకూడదు. ఈ దేవుని సేవ చేస్తే నాకేమొస్తుంది, కాబట్టి లోకంలో తిరుగుతాను, లేకపోతే లోకంలో సంపాదించుకోవడానికి ఏదో చేసుకుంటాను, లేకపోతే తిండి తెప్పులకు ఏదో చేస్తాను అంటే దీని విలువ నీకు ఇప్పుడు అర్థం కాదు. సో మనం ఈ లోకాన్ని వదిలేసిన తర్వాత దేవుని సేవ యొక్క విలువ అప్పుడు అర్థమవుతుంది. కాబట్టి మనం అలాగ వండుకున్నట్లు నెహెమ్యా దినాల్లో ఏ రీతిగా సమకూర్చాడు, వారు ఈవెన్ రాజు యొక్క మనుషుల మీద కూడా ఆధారపడకుండా లేవీయులు నియమించి వారిని సమకూర్చారు. ఎందుకంటే ఈ విషయాల్లో అవిశ్వాసులైన వారు ఎందుకంటే
ఈయన చెప్పు చేతల్లో ఉండకపోవచ్చు, బయట రాజు దగ్గర నుంచి వచ్చినప్పుడు వాళ్ళ అధికారం చెప్పవచ్చు, చెప్పింది చెప్పినట్టుగా చేయాలి. ఇప్పుడు ఈ ఇశ్రాయేలు ప్రజలు అనుకో, దాంట్లోనే నమ్మకమైన చూసి దేవుని భయాన్ని బట్టి చెప్తే ఏం చేస్తారు? చేస్తారు. అదే వాళ్ళైతే చేయకపోవచ్చు. ఇవన్నీ కూడా ఆలోచించాలి. ఇటువంటి ఈ వాక్యాన్ని మనం ఇలా ధ్యానించినప్పుడు మనకి దైవజ్ఞానం అట్లా వస్తుంది కదా. ఇప్పుడు ఎజ్రాకి దైవజ్ఞానం ఉందా? లేదా? అసలు నేను ముందే పరిశోధించాను, అందుకు ముందే పరిశోధించి ఆ చొప్పున నడుచుకొని. కాబట్టి సొలొమోనుకు ఉందా లేదా? దేవుడు ఇస్తే వచ్చింది, అదే అడిగాడు. అర్థమైందా? సో అలాగే మనం కూడా దేవుని వాక్యాన్ని సరిగ్గా నేర్చుకోవాలి. మందిరానికి కూడా వచ్చినప్పుడు దీన్ని నేర్చుకుని జాగ్రత్తగా దీన్ని పాటించాలి. సో మిగిలిన వారందరి కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థనలోకి వెళ్దాం.